వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రాసిన గిరిజా కళ్యాణం 14వ భాగం, అలాగే ఆఖరి భాగానికి స్వాగతం. ముందుగా ఇదే భాగం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గిరిజా కళ్యాణం పేరుతో ప్లేలిస్ట్ ఉంటుంది. ముందు భాగాలన్నీ అందులో ఉంటాయి. ముందుగా అది చూసిన తర్వాత ఇది చూడండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్స్లో కూడా ఉంటుంది. మరి ఈ ఆఖరు భాగంలో ఏముందో విందామా? ఆ రోజుతో మొదలైంది గిరిజకి చందు చూపే గారాబం. పిల్లల్ని కనదలుచుకుంటే అనురాగమూర్తి అయిన భర్తుంటేనే కనాలి అనేట్టున్నాడు అతను. అతని ఆలనా పాలనలో 9 నెలలు ఇట్టే నిండిపోయాయి. పండంటి మగపిల్లవాడు పుట్టాడు. చందు ఆనందానికి అవధులు లేవు. తాతయ్య చెప్పిన మాటల్లో ఎంత అర్థం ఉందో ఇప్పుడు అనుభవం అయింది. అతనికి ఇంత ఆనందం ప్రసాదించిన గిరిజ అంటే ఇంకా అపురూపం అయింది. మగపిల్లవాడు కాబట్టి నామకరణం రాజగోపాలనే చేశారు. ఆ ఉత్సవం శేషారత్నం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. చందు కొడుకునెత్తుకోవడానికి పడే అవస్థ చూసి గిరిజ నవ్వసాగింది. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది. అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతాను వీణ్ణి అన్నాడు. పాపం అంది గిరిజ. బారసాల వేడుక బాగా జరిగింది. వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. చందు ఆఫీస్ పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ రాత్రి వెళ్ళిపోయాడు. సాయన్న పడుకున్నాడు. గిరిజకి నిద్ర రాలేదు. మాటిమాటికి ఉయ్యాల్లో ఉన్న బాబునే చూస్తోంది. ముద్దులు మూటగట్టే ముఖంతో ఉన్నాడు. జుట్టు తీరులో చందు పోలిక స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే గిరిజకి ఇదంతా ఇంకా కలలాగే అనిపిస్తోంది. అన్నిటికంటే చందు చూపిన ప్రేమాభిమానాలు, వాటితో జీవితం ఎంత అపురూపంగా మారింది. తీయటి కలలా ఉంది. ఎంత పుణ్యం చేసుకుంది తను. ఉయ్యాల్లో పడుకుని ఉన్న బాబుని బుగ్గలు నిమిరింది. నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా అనుకుంది. ఇంతలో ఫోన్ మోగగా వెళ్ళి తీసింది. హలో, అవతల నుంచి అపరిచిత కంఠం వినపడింది. హలో, ఎవరు కావాలి అడిగింది గిరిజ. గిరిజ గారు కావాలి. నేనే మాట్లాడుతున్నాను. మీరెవరు? ఎవరని చెబితే మీకు అర్థమవుతుంది? మీ హితుడిని, మీ క్షేమం కోరినవాడిని అనుకోండి. నేను చందు ఫ్రెండ్ని. గిరిజ వింటోంది. మీకు ఇది చెప్పటం నా ధర్మం అనిపించింది. చందు మీ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు నిజమైనవేనని మీరు నమ్ముతున్నారా? ఏమిటి అధిక ప్రసంగం? కోపంగా అడిగింది. అధిక ప్రసంగం కాదు, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. చందు ఊళ్ళో ఉన్నప్పుడు ఫోన్ చేయాలంటే భయం. అందుకే అతను లేడని తెలిసి చేస్తున్నాను. గిరిజ ఫోన్ పెట్టేసింది. ఫోన్ మరొకసారి మోగింది. గిరిజ తీసింది. అవతల నుంచి అదే గొంతు వినిపించింది. మీరు కోప్పడకండి. మీకు తెలుసో తెలీదో రావుగారు చచ్చిపోతూ ఆస్తంతా మీకు చందుకి పుట్టబోయే పిల్లలకి రాశారు. పిల్లల కోసం, ఆస్తి రక్షణ కోసమే చందు మీ మీద ప్రేమ నటించాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. చందు ఏ ఒక్క ఆడపిల్లతోనూ జీవితం ముడిపెట్టుకునే అమాయకుడు కాదు. ఆగండి, ఫోన్ పెట్టేయకండి. నిజానిజాలేమిటో తెలుసుకోండి. రావుగారి వీల్నామా శేషారత్నం దగ్గర ఉంది. ఆయన్ని అడిగి ఎలాగైనా సరే అది సంపాదించి మీ కళ్ళతో మీరే స్వయంగా చూడండి. చందు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ధ్యేయం నెరవేరింది. మగపిల్లవాడు పుట్టాడు. అతనికి ఇక మీతో పని లేదు. మీరు బతికుండగా ఆ ఆస్తి మీద పెత్తనం అతనికి రాదు. మిమ్మల్ని ఎప్పుడో చాకచక్యంగా, నేర్పుగా రోజీని హతమార్చినట్టే హతమారుస్తాడు. ఆ మాట వినగానే గిరిజ నిటారుగా అయ్యింది. అతను ఫ్రెండ్స్ని దూరంగా పెట్టడం, మారినట్టు నటించటం, మీ మీద ప్రేమ చూపించటం, ఇదంతా నాటకం. మీ జాగ్రత్తలో మీరుండండి మేడం. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు. మీరంటే అభిమానం నాకు. ఆ అభిమానంతోనే ఈ రహస్యం బయట పెట్టాను. ప్లీజ్ ఒక్కరూ ఎప్పుడూ ఉండకండి. వీలైతే మీ బాబుని తీసుకుని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేను చెప్పాల్సింది చెప్పాను. మీ జీవితం మీరు రక్షించుకుంటారో అతని చేతులకు అర్పిస్తారో ఇక మీ ఇష్టం. ఈసారి అతనే ఫోన్ పెట్టేశాడు. ఆ కంఠంలో బాధ ఉంది, హెచ్చరిక ఉంది. గిరిజ ఫోన్ పెట్టేసి వచ్చి మంచం మీద కూర్చుంది. ఇదంతా నిజమా? చిచ్చి, ఏదో కట్టుకథ. ఎవరో గిట్టని వాళ్ళు తనకి చందుకి చెడగొట్టడానికి చేసిన ప్రయత్నం అనుకుంది. కానీ గిరిజ తీసేసినంత తేలిగ్గా ఆ ఆలోచనలు ఆమె మనసులోంచి పోలేదు. చందు ఇన్నాళ్ళు తన పట్ల చూపిన అనురాగం అంతా నటనా? పిల్లల కోసమా? ఆస్తి రక్షణ కోసమా? గిరిజ నమ్మదలుచుకోలేదు. తన మనసు అంత తేలిగ్గా మోసపోయిందా? తన వివేకం అంత గుడ్డిగా కళ్ళు మూసుకుందా? గిరిజకు ఆ రాత్రి నిద్ర పట్టనే లేదు.
శేషారత్నం గారిని కలిసింది గిరిజ. కూర్చో అమ్మా, ఇదిగో ఏమేవ్ అని ఆయన కేక పెట్టబోతోంటే గిరిజ ఆపుచేసి, బాబాయ్ గారు, నేను మీతో నా స్వవిషయం మాట్లాడాలని వచ్చాను, కాసేపు ఎవ్వరినీ పిలవకండి అంది. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి అన్నాడు. రావుగారు విల్లు రాశారని, అది నాకు చందుకి పుట్టిన పిల్లలకి వర్తిస్తుందని చందు నాతో అన్నారు, అది నిజమేనా? ఇప్పుడు అదంతా ఎందుకమ్మా? ఏమీ లేదు, తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నంత మాత్రాన తప్పేం లేదు కదా? తప్పేం లేదులే. ఆయన లాయరు, గిరిజ ఏ ఉద్దేశంతో వచ్చి విషయం అడుగుతుందో అని అంచనా వేస్తున్నారు. నేను అడగటంలో వేరే ఉద్దేశం ఏమీ లేదు. అదే నిజమైతే నేను చాలా సంతోషపడతాను. ఎందుకో తెలుసా? రావుగారికి నా మీద అంత నమ్మకం, అభిమానం ఉన్నందుకు. ఆయనకి నీ మీద చాలా అభిమానం ఉంది గిరిజ. చందు పెళ్ళి నీతో జరిపించినప్పుడు అందరూ ఎక్కడో పిల్లని తెచ్చి వీడికి కట్టబెట్టావెందుకు, మనలో నీకు ఆడపిల్లలే దొరకలేదా అని నిలదీస్తే, మీకు తెలీదు, చందుకి అలాంటి స్వభావం ఉన్న అమ్మాయే కావాలి అన్నారు. గిరిజ నిట్టూర్చింది. ఆయన అభిమానాన్ని నేను దక్కించుకున్నాననే అనుకుంటున్నాను అంది. 100కి 100 పాళ్ళు అంటాను నేను అన్నాడు ఆయన. నేను ఆ విల్లు చూస్తే ఏదైనా ప్రమాదమా? ప్రమాదమేమీ లేదు. ఆయన లేచి వెళ్ళి ఇనపెట్టి తెరిచి విల్లు తీసుకుని వచ్చారు. గిరిజకి చదివి వినిపించారు. అందులో అక్షరాల ఫోన్లో వ్యక్తి చెప్పినట్టే ఉంది. ఈ విల్లు గురించి ఎవరెవరికి తెలుసు? నాకు చందుకి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఏ, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికినే అంది. ఈ విల్లు ఇంటికి తీసుకెళ్తావా? వద్దు, ఉండనివ్వండి. అవసరమైనప్పుడు చందుయే వచ్చి తీసుకువెళ్తాడు. గిరిజ వెళ్ళడానికి లేచింది. అదేమిటి, కూర్చో, మీ పిన్నిని పిలుస్తాను, కాఫీ తాగెళ్దు గాని. వద్దు బాబాయ్ గారు, ఇంకెప్పుడైనా వస్తాను అంటూ గిరిజ వచ్చేసింది. ఇంటికి వస్తుంటే కాళ్ళ కింద ఆధారం ఏదో తొలగిపోతున్నట్టుగా ఉంది. సంసార సముద్రంలో సుఖంగా తేలి వెళుతున్న నావకి అనుమానపు చిల్లులు అనేకం పడ్డాయి. భయం అనే నీటి ప్రవాహం ఆ నావలోకి వచ్చేస్తోంది. గిరిజకి ఏం చెయ్యాలో తోచలేదు. చందు చూపించిన ఇదంతా నటన. గిరిజకి మతిపోతోంది. ఇంటికొచ్చింది. బాబు అమ్మ గుండెల్లో భయం తెలియని వాడిలా అమాయకంగా, ఈ లోకంలో నాకు మా అమ్ముందిగా అనే ధీమాతో నిద్రపోతున్నట్లుగా పడుకునున్నాడు. గిరిజ బాబు పడుకున్న ఉయ్యాల గొలుసు పట్టుకుని అలాగే నిలబడిపోయింది. ఏం చెయ్యడం? ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి? గిరిజ కళ్ళ ముందు బాగా కలిగిన కుటుంబాల్లో ఆస్తి కోసం నీ నా అనే మమత లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటనలు అనేకం కదలాడాయి. ఈ పాపిష్టి డబ్బు కోసమే ఒక భార్య భర్తకి పాలల్లో విషం పెట్టి ఇచ్చిందట. ఈ దరిద్రపు డబ్బు కోసమే ఒక అత్తగారు అల్లుడికి కరెంట్ షాక్ తగిలేలా ప్రమాదానికి గురి చేసి చంపిందట. డబ్బు పాపిష్టిది. అది ఎక్కువగా ప్రాణాలే తీస్తుంది. ప్రాణదానం చెయ్యటం చాలా తక్కువ. తనకేం జరిగినా దిక్కు మొక్కు లేదు, అడిగేవాళ్ళు లేరు. చందు ఎవ్వరికీ జవాబు చెప్పాల్సిన పని లేదు. గిరిజకి తన చిన్నతనంలో పక్కింటావిడ చెప్పుకున్న మాటలు గుర్తొచ్చాయి. ఎదురింట్లో కోడల్ని చంపేసి కన్నవారు రాకముందే శవదహనం చేసేశారుట. రోజీ మరణం యాక్సిడెంట్ కాదా? హత్య. దాన్ని వీళ్ళు డబ్బు గుప్పించి యాక్సిడెంట్గా మార్చేసి తప్పించుకున్నారు. డబ్బు గలవాళ్ళు తలుచుకుంటే చెయ్యలేని పని ఏముంది? చందులో నటన చూసి ఎంత మోసపోయింది తను. తనలో ఆడతనానికి బాగా గ్యాలం వేశాడు. తనని ఇంత బాగా చూస్తున్నాడు. ఎందుకంటే రేపు ఎవ్వరూ తను చచ్చిపోయినా అది అసాధారణం అనుకోరు. లోకాన్ని మోసం చేయటానికి ఇదొక అలిబే అన్నమాట. అది ముందే సృష్టించుకున్నాడు. చందు ఏ కుత్సితమూ లేకపోతే విల్లు గురించి తనకెందుకు చెప్పలేదు? పాపం శేషారత్నం తనకి నిజంగానే చందు చెప్పాడని అనుకున్నట్టున్నారు. గిరిజ బాగా ఆలోచించింది. ఈ ఇంట్లో ఉండి అతన్ని తప్పించుకోవడం కష్టం. బాబుని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, అతనికి అందనంత దూరంగా. చందు బారసాలనాడు బాబుని ఎత్తుకుంటూ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది, అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతాగా. నవ్వుతూనే అన్న ఆ మాటల్లో ఎంతటి గూఢార్థం ఉంది. గిరిజకి నీరసం వచ్చేస్తోంది. చందు ఊరి నుంచి రాకముందే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతను ఉండగా వెళ్ళడం అసాధ్యం. గిరిజ పెట్టెలో బాబు సామాను తన బట్టలు సర్దుకుంది. నిద్రపోతున్న బాబుని ఎత్తుకుని ఇంకో చేత్తో పెట్టె పట్టుకుని బయలుదేరింది. గుమ్మం దాటి బయటకొచ్చింది. చందు డ్రైవ్ చేస్తున్న కారు రయ్యన లోపలికి దూసుకొచ్చింది. గిరిజ ఆగిపోయింది. చందు కారు దిగొచ్చి గిరిజని, గిరిజ చేతిలో ఉన్న పెట్టెని విచిత్రంగా చూశాడు. గిరిజ, ఎందుకు అలా ఆందోళనగా ఉన్నావు? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. గిరిజ తడబడింది.
పారిజాతం తల్లికి ఒంట్లో బాగా సుస్తీగా ఉందిట, అందుకని అంటూ నసిగింది. అందుకని బాబుని తీసుకుని వెళతావన్నమాట. కారు లేకుండా ఎలా వెళ్దాం అనుకుంటున్నావు? రైలు ప్రయాణంలో వాడు నలిగిపోడు, నేను వచ్చే వరకు ఆగకూడదు అంటూనే బాబుని ఎత్తుకున్నాడు. ఏయ్ నాన్నొచ్చాడ్రా అంటూ నిద్రపోతున్న వాడి బొగ్గల మీద చిటిక వేసి లేపాడు. నయం, నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే వెళ్ళేదానివే. లోపలికి రా, ఇక్కడి నుంచి నాకు చెప్పకుండా ఎప్పుడూ వెళ్ళకు, తెలిసిందా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. వెనక్కి తిరిగి లోపలికి వచ్చేసింది. తాను అనవసరంగా ఆలోచనతో టైం అంతా వేస్ట్ చేసినందుకు, అతను రాకముందే వెళ్ళిపోనందుకు తనని తాను మనసులోనే తిట్టుకుంది. ఇద్దరూ పైకొచ్చారు. అతను ఆఫీస్ కబుర్లు ఏవేవో చెబుతున్నాడు. బాబుని ఉయ్యాల్లో పడుకోపెట్టి అక్కడే నిలబడింది. చందు యాపిల్స్ కడుక్కుని వచ్చి చాకుతో వాటిని కోస్తున్నాడు. గిరిజ అతని మాటలని కొడుతూ వింటోంది. కళ్ళు భయంగా అతని చేతిలో ఉన్న తళతళ్లాడే పదునైన చాకు వైపే చూస్తున్నాయి. గిరిజ, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఐ యామ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనుకో. గిరిజ అతని కంఠంలో ఉబుకుతోన్న సంతోషాన్ని వింటోంది. బాబు నిద్రలో కక్కాడు. గిరిజ ఉలిక్కిపడి తలెత్తి చూసింది. మరుక్షణం గిరిజ పెట్టిన చావు కేకతో ఆ ఇల్లంతా దద్దరిల్లిపోయింది. ఉయ్యాల్లో పిల్లవాడు ఆ కేకకి ఉలిక్కిపడి కెవ్వున ఏడుపు లంకించుకున్నాడు. గిరిజ, ఏమైంది అంటూ చందు గిరిజను పట్టుకుని ఓదార్చుతూ అన్నాడు. గిరిజ ముఖం నిండా చెమటలు పోసాయి. అప్పటికే సాయన్న, తోటమాలి, మేనేజర్ అక్కడికి పరిగెత్తుకొచ్చారు. చందు ఎంత అడిగినా గిరిజ చెప్పలేదు. దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. చందు ఫోన్ చేయగా డాక్టర్ వచ్చి పరీక్ష చేసింది. గిరిజకి అలసట, నీరసం తప్ప ఇంకేం లేదని చెప్పింది. ఆవిడ మందులు రాసిస్తే చందు తనే స్వయంగా వెళ్ళి ఆ మందులు కొనుక్కుని వచ్చాడు. ఆ రోజుల్లో అన్ని మాత్రలు ఒకే రకంగా ఉండేవి. మందు చందు తనే స్వయంగా ఇస్తున్నాడు. గిరిజ వాటిని తీసుకున్నట్టే తీసుకుని అతనటు వెళ్ళగానే అవతల పారేసాగింది. నువ్వెందుకు ఇలా అయ్యావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు చందు. అక్కడ సాయన్న, మేనేజరు ఉన్నారు. వాళ్ళ ముందు నటన. రేపు తనకి ఏదైనా అయితే చిన్నబాబు భార్యను బాగా చూసేవాడు అని సాక్ష్యం చెబుతారు అనుకోసాగింది. భగవంతుడా నన్ను రక్షించు అంటూ దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆ రోజు రాత్రి అయింది. మేనేజర్ రానేలేదు. సాయన్న సాయంత్రం పెళ్ళి ఉందని వెళ్ళాడు. రాత్రి 8 గంటలైన తర్వాత చందు క్లబ్లో వార్షికోత్సవం ఉందని వెళుతున్నానని, వచ్చేసరికి పొద్దుపోతుందని తలుపులు జాగ్రత్తగా వేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. గిరిజ తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుంది. సాయన్న పెళ్ళికి వెళ్ళడం, మేనేజర్ రాకపోవడం చందు ప్లానే అయ్యుంటుంది. బయట వానగా ఉంది. చందు క్లబ్కి వెళ్ళాడు. ఏ క్షణంలోనైనా ఇంటికి రావచ్చు. ఇక ఇంట్లో తను చందు ఇద్దరే. గిరిజకి చెప్పలేనంత నీరసంగా ఉంది. ఈ రాత్రి గడుస్తుందా? మళ్ళీ రేపు అందరి ముఖం చూసే యోగం తనకుందా? ఇప్పుడు బాబుని తీసుకుని వెళ్ళిపోతే? గిరిజ బయట పడుతున్న వర్షాన్ని లక్ష్యపెట్టలేదు. గబగబా బాబు సామాను, అల్లిక బుట్ట తీసుకుంది. బుట్టలో సామాన్ సర్ది ఉయ్యాల దగ్గరికి వచ్చేసరికి కెవ్వుమంది. అంత క్రితం ఉయ్యాల్లో ఉన్న బాబు లేడు. బాబూ బాబూ అంటూ అరిచేసింది. ఒళ్ళు జలధరించింది ఆమెకు. అయితే తలుపులు మూసి ఉన్న ఈ ఇంట్లో తనొక్కతే కాదు, ఎవరో ఉన్నారన్నమాట. గిరిజకి భయంతో ప్రాణం గడ్డకట్టిపోతున్న బాబుని గురించిన బెంగతో మొండి ధైర్యం వచ్చేసింది. ఎవరక్కడ? ఎవరున్నారు అంటూ తనకేం భయం లేనట్టుగా అరిచింది. ఎక్కడి నుంచి శబ్దం రాలేదు. గిరిజ చూపులు నేల మీదకి మళ్ళాయి. మట్టి అంటిన పాదాల గుర్తులు మెట్ల వైపు వెళ్తూ కనిపించాయి. గిరిజ కూడా మెట్ల దగ్గరకు వచ్చింది. పరుగున కిందకి దిగొచ్చింది. ఎక్కడో బాబు ఏడుపు గుక్క పట్టినట్టుగా వినిపిస్తోంది. ఎక్కడా? గిరిజ చూస్తూనే ఉంది. సడన్గా ఇంతలో లైట్లు ఆరిపోయాయి. గిరిజకి భయంతో గుండెలు ఉండచుట్టుకుపోతున్నట్టుగా ఉంది. ప్రాణం ఎలాగూ పోతుంది, అది ఖాయం. కానీ తను తేలిగ్గా లొంగదలుచుకోలేదు. గిరిజకి ఆ చీకట్లో ఎవరిదో పాదాల అలికిడి వినిపించింది. సందేహం లేదు, చందుయే. తను అనుకున్నదే జరిగింది. ఎంత పొరపాటు చేసింది తను! అప్పుడే అందర్నీ పిలిచి తన భయం గురించి చెప్పేయాల్సింది. చందు దగ్గర ఉండనని ఎదురు తిరగాల్సింది. బహుశా అలా చేసినా లాభం లేదేమో. చందు డాక్టర్ చేత తనకి మతి చెలించిందని చెప్పించేవాడేమో. ఎంత తెలివితేటలుంటే ఏం ప్రయోజనం? అతని చేతిలో బందీగా చిక్కిపోయింది. గిరిజకి రవి గుర్తొచ్చాడు. ఏడుపొచ్చేసింది. ఆ చీకట్లో ఎవరో తన కోసం వెతుకుతున్నారు. గిరిజ చీకట్లోనే తప్పుకుంటోంది. వీధి తలుపు కోసం వెతుకుతోంది. ఒక్కసారి ఆ తలుపు తెరవగలిగితే బయటకి పారిపోవచ్చు. ఎవరిదో చెయ్యి తగిలింది. గట్టిగా అరిచింది గిరిజ. గభాలన దూరంగా జరిగింది.
2 నిమిషాలు గడిచాయి. ఎటు వెళ్తే ఆ వ్యక్తికి అందిపోతుందో. గిరిజ ఎంత మెల్లగా కదిలినా చీర రెపరెపలు, గాజుల గలగలలు శబ్దం అవుతున్నాయి. అవి గిరిజ ఉనికిని తెలుపుతున్నాయి. గిరిజ గాజులు పైకి తీసుకుని గట్టిగా బిగించింది. చీర కుచ్చెళ్ల రెపరెప ఆపడం సాధ్యం అవ్వలేదు. ఎవరో గిరిజను పట్టుకున్నారు. ఆ పర్ఫ్యూమ్ చందుదే. చందు, నన్ను చంపకు ప్లీజ్ అంటోంది. ఆ వ్యక్తి అదేమీ వినడం లేదు. గిరిజ కంఠం నొక్కేస్తున్నాడు. అతని వేళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆమె పీకని నులిమేస్తున్నాయి. ఆ చేతుల నుంచి అతి కష్టం మీద తప్పించుకోగలిగింది. 1000 ఏనుగుల బలం వచ్చిన దానిలా అతన్ని దూరంగా బలంగా నెట్టేసింది. చీకట్లో దబ్బుమని పడిన చప్పుడయ్యింది. ఆమె పరిగెత్తింది. మెట్లు తగిలాయి. మెట్లకి ఎదురుగా వెళ్తే వీధి తలుపు వస్తుంది. అటువైపు పరిగెత్తింది ఆమె. చేతులతో తడిమింది. గడియ ఊడదీసి తలుపు తీసింది. గాలి వాన చినుకులు రివ్వున లోపలికొచ్చి ముఖాన కొట్టాయి. గిరిజ బయటకు వెళ్ళబోయింది. కానీ ఆ వ్యక్తి వెనక నుంచి లాగాడు. ఆ తలుపులు మూసివేయబోయాడు. కానీ గిరిజ ఆ పని జరగనివ్వలేదు. గిరిజ ముఖం మీద ఎడాపెడా కొడుతున్నాడతను. ఆమెకి తల అదిరిపోయింది. చెయ్యి పట్టుకుని గిరిజ బయటకెళ్లకుండా లోపలికి లాక్కొచ్చాడు. గిరిజ తన ప్రాణం కోసం ఆదిశక్తిలా పెనుగులాడుతోంది. హఠాత్తుగా అతను పడ్డాడు. ఆమె కూడా పడిపోయింది. గిరిజ చేతులకి అతని కంఠం దొరికింది. దానితో ఆమె చేతులకి ఉడుంపట్టు లాంటి శక్తి వచ్చింది. అతని తలని కొట్టడం మొదలుపెట్టింది. అది ఎక్కడ తగులుతోందో తెలియడం లేదు, కానీ గట్టి వస్తువుకు తగులుతున్నట్టు శబ్దం వస్తోంది. గిరిజ ఏడుస్తూ బాదుతూనే అంది, నిన్ను ఎంత ప్రేమించినా నన్ను మోసం చేశావు. నన్ను చంపటానికి ఎత్తువేశావు. ఆస్తి కోసం నటించావు. ఎవ్వరికీ తెలియకుండా నన్ను మాయం చేసి పెద్ద మనిషిలా అనుభవించాలని చూస్తావా? ఛీ, నువ్వింత నీచుడు అనుకోలేదు. ఒక హంతకుడికి నేను బిడ్డని కన్నాను. అది తలుచుకుంటేనే సిగ్గేస్తోంది. నాకు తెలీదనుకున్నావా? నువ్వు ఈరోజు కావాలనే మేనేజర్ని మాన్పించావు. క్లబ్కి వెళ్ళినట్లే వెళ్ళి ఇంట్లో దూరి దాక్కున్నావు. నిన్ను చంపితే నాకు భర్త హత్యాదోషం ఏమీ తగలదు. ధైర్యం గల ఒక ఆడపిల్ల చేసిన పనిగా ఉంటుంది. నేనే పోలీసుల దగ్గరికి వెళ్తాను. నాకేం భయం లేదు అంటూ ఉండగానే ఇంతలో ఎవరో అక్కడికి వచ్చారు. బ్యాటరీ లైట్ పడింది. గిరిజ కళ్ళు హఠాత్తుగా వచ్చిన ఆ కాంతిని భరించలేనట్టు మూసుకున్నాయి. గిరిజా? ఆ స్వరం ఆశ్చర్యంగా వినిపించింది. ఆ కంఠం వినగానే ఆమె నిశ్చేష్టురాలయ్యింది. అటువైపు తిరిగి చూసింది. ఎదురుగా చందు బ్యాటరీ లైట్తో నిలబడున్నాడు. ఏమిటది అంటూ అతను దగ్గరకొచ్చాడు. గిరిజ తన కళ్ళను తనే నమ్మలేనట్టుగా చూస్తోంది. తను చందుని చంపింది. మళ్ళీ చందు ఎదురుగా నిలబడున్నాడు. గిరిజా, ఎవరిది? ఏమైంది అంటూ కంగారుగా బ్యాటరీ లైటు అతని ముఖం మీద వేశాడు. అతను మేనేజర్. నుదుటి నుంచి ముక్కు నుంచి రక్తం ధారలు కట్టి షర్ట్ అంతా ఎర్రగా తడిసిపోయింది. గిరిజ విభ్రాంతిగా చూసింది. ఇతను నువ్వు కాదా అంది. నేనా అన్నాడు చందు. అతను మరో నిమిషంలో వెళ్ళి తీసేసిన మెయిన్ ఆన్ చేశాడు. లైట్లు వెలిగాయి. గిరిజ ఇంకా కళ్ళు అప్పగించి విభ్రాంతిగానే చూస్తోంది. తన చేతిలో చావు దెబ్బలు తిన్నది చందు కాదు, మేనేజర్. చందు వైపు తిరిగింది. చందు గిరిజని దగ్గరికి తీసుకున్నాడు. నేను క్లబ్ నుంచి వస్తుంటే మన వీధి చివరన కారు ఫెయిల్ అయింది. బ్యాటరీ లైట్ తీసుకుని నడుచుకుంటూ వచ్చాను. ఇల్లు చీకటిగా ఉంది. నీ గొంతు వినిపిస్తోంది. నాకు అర్థం కాలేదు. కానీ ఇది నేను కల్లో కూడా ఊహించలేదు. చందు అంటూ గిరిజ అతని గుండెల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. ఎక్కడి నుంచో మరో ఏడుపు వినిపించింది. చందు గిరిజను వదిలి పరిగెత్తాడు. రావుగారి గదిలో మంచం కింద బాబు కటిక నేల మీద ఏడుస్తున్నాడు. చందు పిల్లాడిని ఇవ్వగానే గిరిజ గుండెలకు హత్తుకుంది. గంట తర్వాత ఆ ఇల్లు పోలీసులతో, శేషారత్నం డాక్టర్ గారు లాంటి హితులతో కిటకిటలాడింది. మేనేజర్ని పోలీసులు అరెస్ట్ చేశాడు. అతను చెప్పేశాడు, రావుగారు రాసిన విల్లు శేషారత్నం గారికి ఇవ్వకముందే నేను రహస్యంగా చదివాను. గిరిజను చంపేస్తే ఆస్తి కోసం చందుయే చంపినట్టుగా రుజువు చేయటానికి అన్నీ సమకూర్చుకున్నాను. చందు భార్యను చంపిన నేరానికి అరెస్ట్ అయితే కొన్ని సంవత్సరాల పాటు జైలు నుంచి తిరిగి రాడు. అనుభవజ్ఞుడైన నా చేతికి ఆస్తి మేనేజ్మెంట్ వస్తుందని ఆశపడ్డాను. అందుకే గిరిజ మనసులో అనుమానం రేకెత్తేలా ఫోన్ చేశాను. అందరూ ఈ మాటలు విని ముక్కున వేలేసుకున్నారు. చూసారా, మనం బాగా మాట్లాడతారని వీళ్ళని నమ్ముతాం. ఆ డబ్బు మూలంగా ప్రాణాలకు కూడా ఎంత ప్రమాదమో అన్నారు డాక్టర్ గారు. అందరూ వెళ్ళిపోయారు. చందు అన్నాడు, గిరిజ, నువ్వెలా నమ్మావు? నేను నిన్న ఆస్తి కోసం హత్య చేస్తానా? అది నాకు చాలా బాధగా ఉంది. గిరిజ ఏడుస్తూ అంది, దీనికి అంతటికీ మీరే కారణం. ఆ వీలునామా గురించి నాకెందుకు చెప్పలేదు మీరు? అదా, చెప్పకూడదనే చెప్పలేదు. అంకుల్ని కూడా చెప్పొద్దన్నాను.
ఎందుకంటే ఆ వీలునామా సంగతి తెలిసి ఆస్తి కోసమే నేను నీ దగ్గరకు వచ్చానని అపోహపడతావని భయం వేసింది. నాతో కాపురం చేయడానికి రావేమో అనుకున్నాను. నేను నీ దగ్గరకు వచ్చింది తాతయ్య కోసం, ఇంటి పరువు ప్రతిష్టల కోసం. నువ్వు అలా వెళ్ళి బయట ఉద్యోగం చేసుకుంటుంటే నాకు అవమానం అనిపించింది. నవ్వుల పాలయ్యాను. నా ఇంటి గౌరవం కోసం నీతో రాజీ పడాలనుకున్నాను గిరిజ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆస్తి కోసం నీ మీద నేను ప్రేమాభిమానాలు నటించానని నువ్వు అనుకుంటే ఇప్పుడు బాబున్నాడు. ఈ ఆస్తి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. ఇక నీకేం లోటు లేదు. నేను వెళ్ళిపోతాను అన్నాడు. గిరిజ అతని దగ్గరకొచ్చి భుజం మీద తల ఆనించింది. నన్ను క్షమించు చందు. నాలో ఆ ఫోన్ కాల్తో అనుమానం అనే పిశాచం ప్రవేశించింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయపు స్థితిలో పడ్డాను నేను. నీ పట్ల గల ప్రేమే నన్నింత నరకయాతనకి గురిచేసింది. నేను ఇంతవరకు ఎప్పుడూ నిన్ను క్షమించమని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. నన్ను క్షమించు. చందు గిరిజ ముఖం పట్టుకుని కళ్ళలోకి చూశాడు. నేను చేసిన తప్పులెన్నో నువ్వు క్షమించావు. నీ ఈ అనుమానం క్షమించాల్సినంత గొప్ప అపరాధం కాదు. నీ పరిస్థితుల్లో ఉన్న ఏ ఆడపిల్లైనా అలాగే చేస్తుందేమో. గిరిజ, నాకున్న ఆస్తి తాతయ్య ఇచ్చింది కాదు. ఇదిగో నువ్వు బాబు, మీ ఇద్దరే నా ఆస్తి. ఈ ఆస్తిని నేను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అంతే చాలు అన్నాడు బాబుని ఎత్తుకుంటూ. గిరిజ అతని భుజం మీద తల ఆనించి బాబు వైపు తదేకంగా చూస్తోంది. నిజమే, పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి భర్త పిల్లలే నిజమైన సంపద. వాళ్ల తర్వాతే మిగతా అన్నీ అనిపించింది. చందు అన్నాడు. గిరిజ, ఆ రోజు తాతయ్య బలవంతంగా నా మెడలు వంచి ఈ పెళ్లి చేయకపోతే నేను ఈ పాటికి ఎక్కడ ఎలా ఉండేవాణ్ణో, బహుశా తెగిన గాలిపటంలా అయ్యేవాణ్ణేమో. ఈ ప్రపంచంలో ప్రతి మగవాడికి ఆడపిల్లకి పెళ్ళనేది ఎంతో అవసరం. వాళ్ళని జీవితాలకి ముడివేసి స్థిరంగా నిలబెట్టేది పెళ్ళే. ఆ పెళ్లితో ఆనందం పండించుకోవడం, దుఃఖం సృష్టించుకోవడం వారి వారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి విలువ తెలిసిన వాళ్ళకి తెలివితేటలుండి సమవుజ్జి అయిన భాగస్వామి దొరికితే ఆ జీవితం స్వర్గం అవుతుంది. లేకపోతే నరకం కళ్ళెదురుగా కనిపిస్తుంది. నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తోంది అంది గిరిజ బాబు బొగ్గగిల్లుతూ. వాడు కెవ్వుమన్నాడు. చందు ఆడించటానికి సతమతమవుతూ ఉంటే నవ్వు ముఖంతో చూస్తోంది. గిరిజకి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. జీవననావ శాంత సముద్రంలో తేలియాడుతూ వెళుతున్నట్టుగా నిశ్చింతగా అనిపించసాగింది. ఈ కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.